ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఆహా ఏమన్నా ఉందా అసలు ఇక్కడ చూడండి బాగుందండి ఈ స్టాండ్. వాట్ స్టాండ్? ఇది కూడా యాక్చువల్గా హ్యాండ్ పిక్ చేసిన ఎలిమెంటే. ఈ క్లాక్ కూడా ఏంటంటే ఈ కార్నర్ ఏరియా వాక్వే కోసం వదిలేసాము కొంచెం స్పేషియస్గా ఉండాలని. సో ఈ కార్నర్ని కొంచెం డెకరేట్ చేయడానికి ఇవి వెంట్ ఫర్ స్టాండ్ వాచ్. ఇది అది జస్ట్ ఆర్టిఫాక్ట్ అండి. బాగుంది, చాలా యూనిక్నెస్ కనిపిస్తుంది ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. అన్నీ కూడా హ్యాండ్ పిక్డే అండి, మేమే సెలెక్ట్ చేసి హ్యాండ్ తీసుకునేవి. పిక్డ్ అనగానే చాలా టైం టేకింగ్ ఉంటుందండి, అందుకే చెప్పాను నేను కూడా అన్నిసార్లు మీకు. బికాజ్ వెనకాల చాలా స్ట్రెస్ ఉంటుంది దీనివల్ల. సో అవన్నీ తీసుకుంటే కానీ హ్యాండ్ పిక్ చేయలేము ఒక ఎలిమెంట్ని. సో ఇలా స్టాండింగ్ లో ఉన్న క్లాక్ ని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. రియలీ నేను చాలా ఎక్స్ప్లోర్ అయ్యే ఉంటాను బికాస్ ఆఫ్ ద షూట్, బట్ ఇది అయితే చాలా కొత్తగా ఉందండి. అంటే ఈ కార్నర్ కూడా దొరకాలండి, ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టేలేము. ఈ పర్టికులర్ ఫ్లాట్ కి ఏంటంటే మనకి యా ప్లీజ్ ఓకే అంత హెవీగా. ఓ నైస్, ఇట్స్ మెటల్ వన్. మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అండి. యా. సో ఎలా అంటే ఎక్కడ పిక్ చేస్తారు ఇవన్నీ? డిఫరెంట్ ప్లేసెస్ మేడం. నేను కూడా ఎగ్జిబిషన్స్కి అది వెళ్తూ ఉంటాను, ఇంటీరియర్ ఎక్స్పోస్కి వెళ్తూ ఉంటాము. సో వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ముంబై, ఢిల్లీ అటు నుంచి అవుట్సోర్స్ చేసేవాళ్ళు, చైనా నుంచి తీసుకొచ్చేవాళ్ళు చాలా మంది మనకు సప్లయర్స్ దొరుకుతారు. సో అలా దొరికినప్పుడు ఏంటంటే మోస్ట్లీ మన ఇండియన్ మేడ్ వెతుకుతాను నేను కొంచెం. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఇండియన్ మేడ్. మోస్ట్లీ మీరు ఇండియన్ మేడ్ మీద ప్రిఫర్ చేస్తారు, ఏవైతే కొంచెం యూనిక్నెస్ అండ్ ఆల్సో యాడ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఏంటంటే మన మేడ్లో కొంత క్వాలిటీ కూడా యాడ్ అవుతుంది అనేది నా ట్రస్ట్. ట్రూ, వీ కెన్ సీ ద క్వాలిటీ బికాస్ ఇప్పుడు కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గర మనీ ఉంటాయి కానీ దాన్ని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయాలంటే అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఏది పడితే అది తెచ్చుకున్నా మనకి అది యూజ్ అవ్వదు. సో ఆ పర్టికులర్ ఫ్లాట్, పర్టికులర్ సైట్ విల్లానో చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఏం కార్నర్స్ ఉన్నాయి, అక్కడ మనం ఏది పెడితే ఎన్హాన్స్ అవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి మేము మోస్ట్లీ. సూపర్ అండి. సో పూజ గది యా అండి, అందరి ఫేవరెట్. సో ఇక్కడ పార్టీషన్ కూడా లైటింగ్ ఇచ్చారు కదా, వాట్ డు వి కాల్ దిస్? దిస్ ఇస్ జస్ట్ అ వాక్వే అండి. మనకి లివింగ్ నుంచి డైనింగ్కి ఒక వాక్వే వచ్చింది అనమాట. సో ఆ వాక్వేకి ఏంటంటే జస్ట్ ప్యానల్ చేసి ప్రొఫైల్ లైట్ యాడ్ చేసాం. నైస్. సో ఇలా కూడా మనం ప్రతి ఎంట్రీకి ఇలాగ ఇచ్చామా? ప్రతి ఎంట్రీకి మ్యాక్సిమం ఇలానే ఇచ్చాం మేము ఇందులో. ఈ పర్టికులర్ ఫ్లాట్లో అయితే ఇచ్చాం. ఓకే. సో ఇక్కడ నుంచి పూజా రూమ్. సో ఈ పర్టికులర్ ఏరియా అంటే బిల్డర్ వేరేగా చేశాడు, మేము ఆ తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో ఉన్న పార్టీషన్ వాల్ అవన్నీ రిమూవ్ చేసి కిచెన్ అండ్ డైనింగ్ ఒక వేలోకి తీసుకొచ్చాం అనమాట. దీనికి ఒక పార్టీషన్ ఉండింది. పూజ గది చూద్దాము. సో ఇది పూజా రూమ్ అండి. సో పూజా రూమ్ ఏంటంటే రూమ్ చిన్నదే, బట్ ఐ థింక్ ఐ ట్రై టు ఇన్కాపరేట్ ఎవ్రీథింగ్. సో ఇందులో ఏంటంటే అమ్మవారిని తీసుకున్నాం వెనకాల, పైన జస్ట్ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చేసి అమ్మవారిని తీసుకున్నాం. చాలా నైస్ అండ్ క్లాసీగా ఉందండి. అవునండి. సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న ప్రసాదం ట్రే, కూర్చొని పూజ చేసుకుని లోపల పెట్టేసుకునేలాగా ఒక స్టూల్. సో స్టూల్ మీద కూర్చొని పూజ చేసుకుని తర్వాత స్టూల్ లోపలికి పంపించేయచ్చు మీరు మళ్ళీ. ఇది వైట్ మార్బల్ ఫీల్ ఇస్తుంది నాకు. ఏదండి ఈ పైన టాప్? సో ఇదంతా కూడా ఫుల్ కోర్ టైల్ మేడం, వైట్ కలర్. ఇది టైలే. పూజా రూమ్ డోర్ కూడా మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాం మేడం. ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చేసి దాంట్లో బెల్స్, ఇదంతా డిజిటల్ కస్టమైజ్డ్ గ్లాస్ అండి. ఇది గ్లాస్ మేడం, ఇదంతా డిజిటల్ గ్లాస్ అంతే. మనం ఇచ్చిన ప్యాటర్న్ని దాని మీద ప్రింట్ చేసి ఇస్తాడు అనమాట వాడు. వెరీ నైస్ అండి. యా అండి. సో దీన్ని ఇలా క్లోజ్ చేసాం. ఓకే.